నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సైదుల్ గుండ్లపల్లి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లాలో ఆర్టీసీ కార్మికుల ధర్నా. ఇవ్వాల్సిన జీతాలు యాజమాన్యం వాడుకుంటుందని ఆగ్రహం. అస్తవ్యస్తంగా మారిన నిజామాబాద్ జిల్లా రహదారులు. అధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారిందన్న స్థానికుల ఆగ్రహం. మైనార్టీ గురుకుల పాఠశాలను స్పీకర్ పోచారం ఆకస్మిక తనిఖీ. ఉపాధ్యాయులు సమయానికి రాకపోవడంతో ఆగ్రహం. సూర్యాపేట జిల్లాలో 370 ఆర్టికల్ వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం. 370 ఆర్టికల్ను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమన్న సిపిఎం జిల్లా కార్యదర్శి. ఇక డీటెయిల్స్ చూసినట్టయితే ప్రభుత్వం నుండి ఆర్టీసీకి రావాల్సిన రాయితీలను వెంటనే చెల్లించి ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాలని డిపో సెక్రటరీ అంజయ్య గేట్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులకు ప్రతి నెల 1వ తారీఖున ఇవ్వాల్సిన జీతం లేటుగా చెల్లించడం జరుగుతుందని డిపో సెక్రటరీ జి అంజయ్య పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు ఇవ్వాల్సిన పీఎఫ్, సిసిఎస్, ఎస్బిటి, ఎస్పీబీఎస్ మొదలైన రికవరీ సొమ్మును మొత్తం యాజమాన్యం వాడుకుంటూ వాటి నుండి కార్మికులకు ఇవ్వాల్సిన లోన్ను మాత్రం సరిగ్గా ఇవ్వడం లేదని అంజయ్య వాపోయారు. ఆర్టీసీ యాజమాన్యం కార్మికులు కష్టపడి సంపాదించిన సొమ్మును డీజిల్ పైనే, ఎంబీఐ ట్యాక్స్ పైన, మున్సిపాలిటీ ప్రాపర్టీ బాక్స్ చెల్లిస్తూ కార్మికులకు ఇవ్వాల్సిన జీతం ఇవ్వడం లేదని డిపో సెక్రటరీ అంజయ్య గేట్ ధర్నా పేర్కొన్నారు. ఓన్లీ కేసీఆర్ గారు ఉద్యమం ద్వారానే పుట్టింది కాబట్టి ఆ ఉద్యమం ఎట్ట చేయాలనేది టీఎంయూ జెండాకు మా అశ్వత్థామరెడ్డి నాయకుడికి బాగా తెలుసు కాబట్టి ఎటువంటి బెదిరింపులకు కూడా ఆర్టీసీ టీఎంయూ కార్మికులు బెదరకుండా రేపు రాబోయే రోజులలో మాకు రావాల్సిన హక్కులను, మాకు రావాల్సిన అన్ని సౌకర్యాలను, సంక్షేమాలను, ప్రజలకు మెరుగైన బస్ సౌకర్యము, మెరుగైన కొత్త బస్సులు అందించి కార్మికులకు, వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు రాయితీలు ఇచ్చుకుంటూ అందరికీ కూడా ఆర్టీసీని ప్రగతి బాటలో నడిపించాల్సిన ప్రభుత్వం యాజమాన్యం మొత్తం టీఎంయూ అశ్వత్థామరెడ్డి నాయకత్వంలో మొత్తం నెట్టేసి అధికారులు, ఈడీలు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి. నిజామాబాద్ జిల్లాలో రహదారులు అస్తవ్యస్తంగా మారాయి. నిజామాబాద్ వెళ్లే రుద్రూరు, బోధన్, చందూరు, మోస్రా ప్రధాన రహదారులు పెద్ద గుంతలమయంగా నదులను తలపిస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రయాణం నరకప్రాయంగా మారుతుందని పలువురు స్థానికుల నుండి పడుతున్నారు. ప్రమాదాల నుండి జరుగుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇది బన్సోడ టు నిజామాబాద్ రోడ్లు సరిగా లేక కస్టమర్లు అందరూ బాధపడుతున్నారు. దీని గురించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఈ రోడ్లను మంచి చేపియాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క బండ్లకి కానీ, బస్సులకు కానీ, మోటార్ ఏ వెహికల్కైనా చాలా ఇబ్బంది పడుతున్నాం. కామారెడ్డి జిల్లా బన్సువాడ మండలం బోర్లం మైనార్టీ గురుకుల పాఠశాలను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. సమయానికి ఉపాధ్యాయులు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 900 గురుకుల పాఠశాలల్లో 5 లక్షల మంది పేద విద్యార్థులు చదువుతున్నారన్నారు. భోజనం మెనూ గురించి విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు. భోజన సదుపాయాల్లో లోపాలు సరిదిద్దుకోవాలని వార్డెన్స్కి సూచించారు. రకరకాల ప్రాంతాల్లో పనిచేస్తూ ఉన్నాయి. దాదాపు ఒక్కొక్క స్కూల్లో 10వ తరగతి వరకు ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. మొత్తము 640 మంది ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్లో, అటువంటి 900 స్కూళ్ళు, 5 లక్షల పైన పిల్లలకు ఒకే కాలంలో విద్యాబోధన జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు నేను బాన్సువాడ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్కు ఎప్పుడు వచ్చినట్టునే ఇప్పుడు కూడా ఆకస్మిక తనిఖీ వచ్చాను. 8 గంటలకల్లా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసి ప్రేయర్కు సిద్ధమయ్యారు. నేను కూడా వచ్చాను, ప్రేయర్లో పాల్గొన్నాను.
370 ఆర్టికల్ కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని బీజేపీ ప్రభుత్వం అకారణంగా రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా నల్లాలబావి సెంటర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ములకలపల్లి రాములు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 370 ఆర్టికల్ను అకారణంగా రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. ఆ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించకుండా కేవలం పార్లమెంట్ ఎన్నికలు మాత్రమే నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ప్రభుత్వం అపహాస్యం చేస్తుందని అన్నారు. ఏకపక్షంగా ఎంతవరకు సబలమని కూడా ఆయన ప్రశ్నించారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల పరిధిలోని దాకుతండ, బిల్లుపురం, కొత్తతండ, లచ్చమ్మ, గుడెం వివిధ గ్రామాలలో హరితహార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల జెడ్పీటీసీ వీరమల్ల బాను ఎంపీపీ, ఇక గుత్త ఉమ, మండల ఎంపీడీఓ జనార్దన్ రెడ్డి, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. మనం విత్తనం వేసిన వాళ్ళైతే అది బట్ట విత్తనం వేయని వాళ్ళు మేడం తప్పకుండా కాలేదన్నాడు ఆయన. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూరు గ్రామంలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ తన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని కన్నీరు మున్నీరయ్యారు. ఆమె చేసిన సేవలు గుర్తు చేసుకుని ఆమెకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పరశురాం పటేల్, ఇక సాయి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దేశం కోసమే ఆలోచించిన మీరు ప్రతి బిడ్డను తన బిడ్డగా ప్రేమగా చూసుకొని దేశాన్ని ఎంతో ముందుకు నడిపారు. అదేవిధంగా పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ తెలంగాణ కొరకు అహర్నిశలు మీరు మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తెలంగాణ రావడానికి కారణం కూడా మీ గొంతు, మీ స్వరం ఆ రోజు అక్కడ వినబడడం వల్లనే. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని షేర్బీపేట్ గ్రామంలో దళిత నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా DBRC జిల్లా కోఆర్డినేటర్
తలారి ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువకులకు శిక్షణ నిర్వహించిన అనంతరం ఉద్యోగ అవకాశాలపై వివరించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 18 యూనిట్లకు గాను హైదరాబాద్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. శిక్షణ కాలంలో భోజన వసతి సౌకర్యాలు ఉచితంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ అవకాశాలను ప్రతి దళిత యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దేవయ్య, సెక్రటరీ సుధాకర్, DBF నాయకులు కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి కల్పించడం కోసం వచ్చినటువంటి DBRC సంస్థ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నటువంటి టైంలో ఇలాంటి నిరుద్యోగులకు ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకు ఒక ఉపాధి చూపెట్టడం అనేది గొప్ప ఆలోచన ప్రభుత్వంది కానీ ఇటు DBRC కానీ. మరి అందులో భాగంగా సేరిపేట గ్రామంలో మా నిరుద్యోగ యువతకు ఇలాంటి శిక్షణ తరగతులు ఇవ్వడం కోసం ప్రోత్సహించడానికి వచ్చినందుకు మరి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ కూడా మరి వాళ్ళు చెప్పినటువంటి మార్గంలో ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఇందులో చూపెట్టినటువంటి కోర్సులు 12 నెలల కోర్సులు ఉన్నాయి, 6 నెలల కోర్సులు ఉన్నాయి, 3 నెలల కోర్సులు ఉన్నాయి. మన ఎడ్యుకేషన్ మీద ఇప్పుడు 5th క్లాస్ నుంచి మొదలుకొని డిగ్రీ, PG దాకా అవకాశం ఉంది. అందరూ కూడా మరి అవకాశాన్ని వినియోగించుకొని. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో చేనేత కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బుట్ట రంగయ్య మాట్లాడుతూ ఇప్పటికే గత ప్రభుత్వాలలో చేనేతలకు ఎంతో నష్టం జరిగిందని, కొత్తగా వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి గత పాదయాత్రలో చేనేతల సమస్యల గురించి తెలుసుకున్నాడు. నష్టపోయిన చేనేత కార్మికులను ఆదుకుంటామని మీడియా ముఖంగా తెలియజేశారని ఆయన అన్నారు. జాతీయ దినోత్సవం సందర్భంగా చేనేత కార్మిక సోదరులందరూ కూడా ఈరోజు నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి చేనేతల బ్రతుకులు చిత్రమైన ఈ రోజుల్లో గత ప్రభుత్వాలు చేసిన కొన్ని తప్పులను మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బాగు చేస్తారని చేనేత కార్మికులందరూ నమ్ముతున్నారు. కాకపోతే చేనేత కష్టాలు ఈ ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రి పాదయాత్ర ద్వారా తెలుస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా అవి నెరవేరుస్తారని చెప్పి మేము అందరూ ఆశిస్తున్నాం. ఇప్పటికే గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన చేనేత వస్త్ర దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూలు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 150 మంది విద్యార్థులు చేనేత వస్త్రాలను ధరించి గాంధీజీ వేషధారణలతో ర్యాలీని నాగర్ కర్నూలు జిల్లా విద్యాధికారి గోవిందరాజులు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా BC స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి BC స్టడీ సర్కిల్ డైరెక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రముఖ చేనేత కార్మికులు వేసిన వస్త్రాలను ప్రతి ఒక్కరూ ధరించడం ద్వారా చేనేతలు జీవన ఉపాధికి కృషి చేయబోతుందని, చేనేత వస్త్రాలు ధరించాలని కూడా ఆయన సూచించారు. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా జగద్గిరిగుట్ట మార్కండేయ గుడి నుండి చింతల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వరకు చేనేతకు చేయూతనిద్దామంటూ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ శంబిపురి రాజు, ఎమ్మెల్యే KP వివేకానంద తదితర నాయకులు పాల్గొన్నారు. కొందరు వేరు వేరుగా కొందరు అనుకుంటున్నారు, అట్లాంటి ఏం లేదు. మీరందరూ చూస్తున్నారు, ఇక్కడ అందరం కలిసి ఉన్నాము. మనకి సమస్యలు ఏ సమస్య వచ్చినా కూడా అందరం కలిసికట్టుగా
కేసీఆర్ పట్టుదలతో భవనానికి నిధులు ఇవ్వడం జరిగింది, స్థానం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన కుత్బుల్లాపూర్లో మన ఈ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఖాళీ వస్త్రము ప్రతి సోమవారం ధరించి ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శవంతంగా నిలవడం జరిగింది. మరి పద్మశాలీలు మీరు కూడా అందరూ ఐక్యమత్యంతో ప్రతి సోమవారం ఖాళీ వస్త్రం ధరించి ప్రోత్సాహం ఇవ్వాలని పిలుపునివ్వడం కూడా జరిగింది. మరి అదేవిధంగా మనందరికీ తెలుసు పండుగగా జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. మరి అత్యంత సరిపోతుందా ఇవాళ చేనేత నేర్చుకున్నటువంటి కార్మికులు మరి అనేక ప్రాంతాలకు వెళ్ళి చూసినట్టయితే వారి బొంగంలో ఆనాడు ఏ రకంగా ఉన్నారో ఈనాడు కూడా చిక్కుపోయి ఉన్నారు. వారి కుటుంబాలు కానీ వారి ఫ్యామిలీలు కానీ మరి ఈనాడు కూడా దీనస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో కానీ దేశంలో కూడా ఉన్నది. మరి ఎందుకు మరి గత ప్రభుత్వాలు మరి పట్టించుకోకుండా మీ యొక్క చేనేత వృద్ధికి గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్రయత్నం చేయకుండా, ఒకవేళ గిట్టుబాటు ధర రాకుండా ఉండడానికి మధ్యలో ఉన్నటువంటి దళారీలు, మధ్యలో ఉన్నటువంటి మోసగారులు మోసం చేస్తున్నటువంటి దాన్ని వాళ్ళ కట్టుదిట్టం చేయలేని రోజులు వీళ్లకు అన్యాయం జరుగుతూ ఉన్నది. చేనేత కార్మికులు మోసపోతా ఉన్నారు అనేది ఇవాళని కూడా గమనిస్తూ మరి ఇవాళ పెద్ద ఎత్తున మన హైదరాబాద్ నగరంలో మరి అలాంటి కార్యక్రమం దీన్ని వ్యతిరేకంగా చేస్తామని చెప్పినప్పుడు ఆ యువకులందరూ కూడా మనం పిలిపివ్వడం జరిగింది. అందరూ పండుగ చేస్తూ ఉంటే ఈ పండుగ వాతావరణంలో మనం అది చేయడం బాగుండదు. మరి ప్రభుత్వమే ముందుకు వచ్చి నిర్వహిస్తున్నప్పుడు ఈ కార్యక్రమాన్ని జరగనీయండి. ఈ కార్యక్రమం తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి ముఖ్య అతిథులుగా వచ్చిన మన పెద్దలు, మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్సీ చెల్లిపూడి రాజు గారు, మన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే పెద్దలు వివేకన్న గారు, కులబాలు బంధువులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే మనం ఇన్ని రోజుల నుంచి మనం ఏదైతే అడగాలనుకుంటామో పెద్దోడు ఎవరి దగ్గరికి ఎవరు పోవాలన్న ఉద్దేశంతో లేకుండా రాత్రి పెద్దలు ఇద్దరు కూడా మీరందరూ ఒకటి ఉంటే మీరు ఏదైనా సాధిస్తారు. కాబట్టి మీరందరూ ఒక తాటిపై వచ్చి మీరందరూ ఒకటే ర్యాలీ తీయాలి, ఒకటే పద్ధతిగా ఉండాలి. ఒకటే మనం పైసల కన్నా ఎక్కువ కులం కాబట్టి కుల బంధువులందరూ ఒక మాటపై ఉండి సాధించుకోవాలని చెప్పేసి. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో దేశవ్యాప్తంగా దళితులు, గిరిజనుల, మైనార్టీలపై జరుగుతున్న ముఖదాడులను ఆపాలని సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మౌన ప్రదర్శన నిర్వహించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏకపక్షంగా ఆర్టికల్ 370ని రద్దు చేయడం, బీజేపీ ప్రభుత్వ నిరంకుశ పాలనను ఖండించాలనుకున్నారు. అంతేకాకుండా రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తామన్నారు. చేసేటువంటి చర్యల్ని ఈరోజు ప్రారంభించింది. దీనికి తీవ్రమైనటువంటి పరాకాష్ఠనే రాజ్యాంగంలో గత 70 సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి మరి అధిగమించేటువంటి వారికి ఉపయోగపడేటువంటి 335A రాజ్యాంగాన్ని ఏకపక్షంగా రద్దు చేసి మరి ఈ దేశంలోనే ఒక అప్రజాస్వామ్యానికి తెరదీయడం జరిగింది. అధికారంలోకి భారతీయ జనతా పార్టీ ఎన్నికల ముందు కూడా మరి ప్రజా సమస్యలపైన గతంలో ఏమి హామీలు ఇచ్చారో వాటిని ఏ రకంగా అమలు చేసేమన్నటువంటి విషయంలో ఏమాత్రం ప్రజనికి జవాబుదారీతనంతో సమాధానం ఇవ్వలేదు. ఈరోజు కేవలం ఒక జాతీయవాదాన్ని రెచ్చగొట్టి ఈ దేశంలో సరిహద్దులైనటువంటి సైనికుల ప్రాణాలను తమ రాజకీయాలకి అనుగుణంగా మార్చుకొని భారత ఎన్నికల వ్యవస్థని, అదేవిధంగా మరి ఎన్నికల సిస్టంలో ఈవీఎం వ్యవస్థని దుర్వినియోగం చేసి ఈరోజు ఏకపక్షంగా అధికారంలోకి రావడం జరుగుతూ ఉంది. ఈ నరేంద్ర మోడీ తీసుకునేటువంటి చర్యల్ని దేశవ్యాప్తంగా కూడా ప్రజానీకం నిరసన తెలియజేస్తూ ఉన్నారు. వామపక్ష రాజకీయ పార్టీలు, లౌకిక పార్టీలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈరోజు చాలా పెద్ద ఎత్తున మైనార్టీలపైన, దళితులపైన, గిరిజనులపైన మూకమ్మడిగా వారందరూ కూడా మూకదాడులు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలు పెద్ద ఎత్తున మూకదాడులు చేసి నిర్దాక్షిణ్యంగా పట్టపగలు పెద్ద సంఖ్యలో వారందరూ కూడా ప్రజల ప్రాణాలను బలిగి ఉండడం జరుగుతూ ఉంది. మరి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, ఎందుకేనా నీకు
అధికారంలోకి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండూరు గ్రామంలో వర్షానికి వాగు రావడంతో రవాణా ఆగిపోయింది. సిరికొండ నుండి నిజామాబాద్ ప్రధాన రహదారి అవ్వడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రాకపోకలు నిలిచిపోయాయి. గత 4 సంవత్సరాల నుండి దీనిని ఎవరు పట్టించుకోకపోవడం లేదు. రైతులు, ఉద్యోగులు, స్కూల్ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. హామీ ఇచ్చినా గానీ మరమ్మతులకు నోచుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు దృష్టి పెట్టి ఈ సమస్యను తీర్చాలని సిరికొండల మండల ప్రజలు కోరుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా గండేడి మండలం భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో గండేడి నంచర్ల గేటు మహబూబాబాద్లో మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శంకర్ నాయక్ మాట్లాడుతూ సుష్మా స్వరాజ్ తెలంగాణ ఉద్యమం సమయంలో విద్యార్థులు ఆత్మ బలిదానాలు వద్దు అని భరోసా ఇచ్చి తెలంగాణ చిన్నమ్మగా పేరు తెచ్చుకున్నానన్నారు. మహిళా మంత్రిగా ఇంకా ఉన్నత స్థాయి భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులుగా మరియు విదేశాంగ శాఖ మంత్రులు వారిగా పనిచేయడం జరిగింది. మన దేశం నుండి వేరే దేశాలకు వెళ్ళిన వారికి దుబాయ్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, ఏ దేశాల్లో వెళ్ళినా ఈ దేశం నుండి వేరే దేశానికి వెళ్ళిన వారు ఆపదలో ఉన్నారని తెలిస్తే ఆమె ట్విట్టర్ ద్వారా కానీ లేకుంటే మెసేజ్ ద్వారా కానీ పంపడం అవతలి దేశ విదేశాంగ మంత్రుల వారికి మన అక్కడి నుండి ఉన్న మన జనాభా మన ప్రజలకు కానివ్వండి చాలా పెద్ద. నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గుండ్ల వెంకటి వ్యక్తి ఇంటిపై వర్షానికి ఈదురుగాలులకు విద్యుత్ తీగ కట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కుటుంబీకులు బయటకు పరుగులు తీశారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూర్యాపేట జిల్లాలో ఆర్టీసీ కార్మికుల ధర్నా. ఇవ్వాల్సిన జీతాలు యాజమాన్యం వాడుకుంటుందని ఆగ్రహం. అస్తవ్యస్తంగా మారిన నిజామాబాద్ జిల్లా రహదారులు. అధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారిందన్న స్థానికుల ఆగ్రహం. మైనార్టీ గురుకుల పాఠశాలను స్పీకర్ పోచారం ఆకస్మిక తనిఖీ. ఉపాధ్యాయులు సమయానికి రాకపోవడంతో ఆగ్రహం. సూర్యాపేట జిల్లాలో 370 ఆర్టికల్ వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం. 370 ఆర్టికల్ను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమన్న సిపిఎం జిల్లా కార్యదర్శి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్.